హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఘుమఘుమలాడే రసం చారు పెట్టేసుకుందామా. దానికోసం ముందుగా టమాటా, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, ఒక గిన్నెలో నీళ్ళు. ఆ గిన్నెలో టమాటాని ముక్కలు కట్ చేయకూడదండి, ఇలా చేత్తో నలిపితే రసం చక్కగా గుజ్జు దాంట్లోకి వస్తుంది. కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, పసుపు, ఉప్పు ఈ మొత్తాన్ని వేసేసి తర్వాత మెయిన్ అసలు దీనికి చారుకి ఏంటంటే చారు పొడి. ఆ చారు పొడి ఎలా తయారు చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో పెట్టించాను. అది ఎలా తయారు చేయాలో దాంట్లో చూడండి. ఈ చారు మొత్తాన్ని కలిపి చెక్క పొయ్యి మీద పెట్టండి. బాగా చెక్క తెరలాలి, బాగా ఉడకాలి. ఎంత ఉడికితే దాంట్లో మనం వేసిన పొడి అంతా పీల్చుకొని చెక్క చారు బ్రహ్మాండంగా ఉంటుంది. గుమగుమలాడిపోతుంది, మంచి సువాసన వస్తుందండి. ఈ ఉడికిన తర్వాత మనం చక్కగా ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయ ఈ మొత్తం వేసేసి చారులో తిరగమాత పెట్టేసి దాంట్లో వేసేసేయండి. ఇప్పుడు దీన్ని అన్నంలో వేసుకొని తింటుంటే ఉంటుంది, చెప్పక్కర్లేదు. ఒకసారి మీరే చక్కగా చేసుకొని తిని చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చారు పొడి కూడా ఎలా చేయాలో ఇందులో ఉంది కాబట్టి ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు గుమగుమలాడే చారు రెడీ.